అందరికీ నమస్తే. మనం ఏదైనా తీర్థం పోతున్నామంటే ఫస్ట్ మనం ఏం తీసుకెళ్ళాలి అంటే మనకు గుర్తుకొచ్చేది ఫుడ్డే. ఎందుకంటే అంతా బయట కొనుక్కోలేం కాబట్టి ఏదన్నా కొంచెం ఇంటి దగ్గర నుండి తీసుకెళ్తే మనకు కొంచెం సేవ్ అవుతుందని. రీసెంట్గా మేమైతే తిరుపతి ట్రిప్ వేసుకున్నాము. ఫ్రెండ్స్ మేము ఫ్యామిలీస్ కలిపి 2 ఫ్యామిలీస్ దగ్గర దగ్గర 13 మంది వెళ్ళినాం పిల్లలతో సహా. ఇక ఇంతమందికి అని అంటే మనము అన్నీ బయట కొనుక్కోవాలంటే మస్తు కష్టమవుతుంది. ఇక ఫుడ్ అనగానే ఫస్ట్ మనకు 2 రోజులు ఒక రోజంతా మంచిగా ఉండాలి అని అంటే గుర్తుకొచ్చేది రొట్టెలు, పులిహోర పులుసు, పూరీలు ఇట్లాంటివి అయితేనే మనకు 1 రోజు 2 రోజులు ఉంటుంది. ఇక దానికి కూరలా డీప్ ఫ్రైలు చేసుకోవాలి. మంచిగా దగ్గరికి టమాటా కూర అట్లా వండుకుంటే అదైతే మంచిగా ఉంటుంది. ఇక మేమైతే పులిహోర చేసుకున్నాము. మా ఫ్రెండ్ వాళ్ళేమో రోటీస్ తీసుకొచ్చారు. రోటీస్ అండ్ కర్రీ, టమాటా కర్రీ, మేమేమో పులిహోర పులుసు. దగ్గర దగ్గర ఒక 3 కేజీల వరకు చేసినాం అన్నట్టు. అసలు మనం ఎటన్నా పోతున్నాము అని అంటే, అందులో తీర్థం పోతున్నాం అని అంటే మనం ఏం వండినా అది మంచిగా కుదురుద్దేమో, ఎట్లా అక్క ముక్క వండినా కూడా. ఎందుకంటే ఆ హడావిడి దాంట్లోనే ఉంటాం కాబట్టి. అయినా మళ్ళీ ఎంత మనం చేసినా కొంచెం పెద్దవాళ్ళంతా మనకి మంచిగా రాకపోవచ్చు, ఒక్కొక్కసారి కుదరదు. అందులో మా అత్తమ్మ అయితే భలే చేస్తుంది. ఈ పులిహోర పులుసు కూడా తెలంగాణలో కొన్ని ప్లేస్లలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారని నాకు అర్థమైంది. అంటే మా సైడ్ మేము కొంచెం వేరే చేస్తాము, వీళ్ళు కొంచెం డిఫరెంట్గా చేస్తున్నారు అన్నట్టు. అంటే కొంచెం శొంఠి పొడి వేసుడు, మేమైతే శొంఠి పొడి అట్లాంటిది ఏమి వేయం. బట్ ఫస్ట్ టైం తిన్నాం, టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. మంచిగా పల్లీలు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఇట్లాంటివన్నీ ఎక్కువ వేసుకుంటే అసలు సూపర్ ఉంటుంది. అన్న పులిహోరని మించిన టేస్ట్ ఇంకొకటి ఉండదు కదా. భలే వచ్చింది అసలు, ఎంత మంచిగా ఉందో. ఇంగువ అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఇంగువ వల్ల కూడా పులిహోరకి మంచి టేస్ట్ వస్తుంది కదా. ముందు మనకి వేసిన ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, ఇవి కల్యమాకు ఇవన్నీ నూనెలో మంచి గోలాలి. మంచి గోలితేనే మనకి ఆ టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. అంత పచ్చి పచ్చిగా గోలకుండా వేస్తే ఈ పులుసు ఇదంతా పాడైపోతుంది. అసలు సూపర్ ఉంది, ఎంత మంచిగా వచ్చిందంటే. ఎంతైనా పెద్దవాళ్ళు తెలిసిందే కదా మనకి, వాళ్ళు బాగా వంటలు చేస్తారు. వాళ్ళు చేసిందంటే మనకు అమ్మలు అత్తమ్మలు చేసిందంటే మనం పేరు పెట్టడానికి ఉండదు అనుకోండి. అంత బాగుంది. ఎంత అసలు భలే ఎంజాయ్ చేసాము. ట్రిప్ కూడా మంచిగా అయింది. దర్శనం కూడా సూపర్ అయింది. 13 సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నా, నా కల అయితే నెరవేరింది. తిరుపతికి వెళ్ళి వచ్చాక పెడుతున్నాను ఇది. బాగుంది. ట్రిప్ కూడా మస్తు ఎంజాయ్ చేసాము ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. మా ఫ్యామిలీ అత్తమ్మ మేము అందరం వెళ్ళినాము. పాప పుట్టెంటుకల కోసం వెళ్ళినాం అన్నట్టు మేము. మంచిగా అయింది. అన్నీ అంత ఈజీగా దొరుకుతాయా అని అనిపించింది. కొందరు దర్శనానికి గంటలు టైం పడుతుంది అది ఇది అంటే ఏమో అనుకున్నాం. బట్ మాకైతే సూపర్ అయింది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు.